right, you're right, huh? ఏదో పాపను సేవ్ చేద్దాం ఎమోషన్లో నీ మీద పడ్డాను కానీ యాక్చువల్గా నాకంత సీరియస్ దీన్ని అంత సీరియస్గా తీసుకోకు. అయినా నీ అడవి వదిలిపెట్టి మా అడవిలోకి రావడం ఏంటి? అస్సలు నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? ముసలిది ముసలిది మిస్సు. ఏరా అమెరికాకు వెళ్ళమంటే పులితో ఆటాడి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు ఎందుకురా? ఓ అమెరికాని చంపేస్తావేంటే? అక్కడికి వెళ్తే చలికి చచ్చిపోతానే. 2 పెగ్గులు మందే మా సెట్ అయిపోద్ది. నేను అల్లం. అబ్బా వెళ్ళకపోతే నీ అది కాదురా, నా మనోడు అమెరికా వెళ్ళాడంటే నాకు గర్వంగా ఉంటుంది. చూడు, నువ్వు అక్కడికి ఏం పని చేయకపోయినా పర్వాలే, నా కోసం వెళ్తానని చెప్పురా, లేకపోతే నా మీద ఒట్టే. అది కాదే, నేను అమెరికా వెళ్తే నిన్ను ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారా? ఏమిట్రా, తల్లిదండ్రులే వద్దని వదిలేసుకున్న పిల్లల్ని అన్నీ నువ్వే అయి చూసుకుంటున్నావు. నువ్వు లేని లోటు తీర్చేంత తల్లి మనసు నాకు లేదనుకుంటున్నావా? నీకు లేదని కాదే, నువ్వు నా బంగారు తల్లి. అయినా అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. అన్నిటికన్నా ముందు ఇంగ్లీష్ ఉండాలి. అదే మనం థమ్స్అప్ కదా. చుప్ నోర్మాయ్, మనం ఇంటర్ ఫెయిల్. అమెరికా వీసా అంటే మామూలు మ్యాటర్ కాదే. మనం ఏమన్నా టాటాలమా బిర్లాలమా? అట్లీస్ట్ సినిమా వాళ్ళం కూడా కాదు. పట్టా గొప్ప ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్, అమెరికాలో అద్భుతమైన సినిమా తీయడానికి వెళుతున్న టాప్ ప్రొడ్యూసర్ అశ్వని రాజ్. ఇన్నాళ్ళు అమెరికన్ ఆపిలే కలర్ఫుల్ అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అమ్మాయిలు కూడా కలర్ఫుల్ అని. తొక్కలేండి సార్, ఎర్రగా తొక్కలో తోలు తప్ప వాళ్ళకి ఇంకే ఉండదు. మన ఇండియన్స్ కల్చరే కల్చర్ సార్. అమ్మాయిలు చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. బయలుదేరు. ఎక్కడికి సార్? ఇండియాకి. కల్చరు కాకరకాయ అంటున్నావు కదా, అక్కడికే బయలుదేరు. సార్ షట్ అప్. అమ్మాయిని చూస్తే దండం పెట్టాలనిపిస్తే అమ్మాయికి అమ్మోరికి తేడా ఉంటుందా? అసలు అమ్మాయిని చూస్తే ఎక్కడో గుచ్చుకోవాలి. అది మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదనుకుంటాను సార్. మనల్ని రిసీవ్ చేసుకోవడం అంటే ఈ అమెరికన్స్ కి ఆల్మోస్ట్ ఒబామాని రిసీవ్ చేసుకున్నట్టే. బాగా ప్రిపేర్ అవ్వు. నా ఆటోగ్రాఫ్ల కోసం ఫుల్ గా అమెరికన్స్ మీద పడతారు. జెంట్స్ ని బయటికి దోసేయి, లేడీస్ ని నా మీద దోసేయి. ఇంకా ఎంతసేపు సార్? ఇదేంటి రివర్సు? కవర్స్ రాలేదా సార్? ఏ మ్యాన్, షట్ అప్. 1 minute. పొద్దుననగా దిగం ఎయిర్పోర్ట్ లో టీ లేదు, కాఫీ లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, తాగడానికి పచ్చి మంచినీళ్ళు కూడా లేవు. వస్తాడు వస్తాడు వస్తాడని ఇందాక నుంచి రిపీట్ చేస్తున్నాం. ఎవడ్రా వాడు? వాడే బాసు, అసలు ప్రొడ్యూసరు. మరి నువ్వు లైన్ ప్రొడ్యూసరు. ఇంతకీ వాడు ఎక్కడ తగిలాడ్రా? ఫేస్బుక్ లో. ఫేస్ చూసావా? బుక్ మాత్రమే చూసా. చెత్త నా కొడక, మా బామ్మ 2.5 ఎకరాలు అమ్మించావు కదరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఓయమ్మా, ఎన్ని కష్టాలు వచ్చారా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనల్ని ఆదుకునేది ఎవర్రా? అవునరా, కడుపులో అదో రకంగా ఉంది. అది ఆకలి బ్రదర్. రే 24 ఏళ్ళు అదేంటో తెలియకుండా పెంచిందిరా మా బామ్మ. ఇప్పుడు నన్ను అలా చూసుకునే దేవత ఎవర్రా? సారీ బ్రదరు, అడుక్కొదొప్పుదామన్నా కూడా ఈ అమెరికాలో లాంగ్వేజ్ ప్రాబ్లం. ఏం చేద్దాం బ్రదరు? ఐడియా, అక్కడికి వెళ్ళి ఆ బిక్రీలతో స్నానం చేస్తే ఆకలి మర్చిపోతామేమో. స్విమ్మింగ్ చేసొచ్చే లోపు ఈ లగేజ్ కూడా పోద్ది. అప్పుడు మన కంట్రీ మొత్తం న్యూడ్గా మన ఫిగర్ అంతా బాగా ఉమ్మద్దు. ఫైన్ వేస్తారు. ఓ
ఆ ఫిగర్ చూడు. భయ్యా ప్రొడ్యూసర్ వచ్చానని తెలిసి హీరోయిన్ వచ్చేస్తున్నారు. నీకంత సినిమాలు ఎందుకు? అమ్మ 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 ఇప్పుడే ఫ్రిడ్జ్ లో తీసినట్టుగా ఉంది ఫ్రెష్ గా. భయ్యా మనకు స్విమ్మింగ్ ఆడిషన్ చేయడానికి వెళ్తున్నట్టుంది. ఆడిషన్ కాదురా, చూస్తుంటే అది చావడానికి వెళ్తున్నట్టుంది. దీనికే రోగం. Hey, get me down, pushing on the floor. Take me higher, just blow me your air. ఎవరు నువ్వు? నా సంగతి సరే, నువ్వెందుకు చావాలనుకున్నావు? అది ఒక విషాద గాథ. చెప్పు డియర్, నీ గాథను నేను సినిమాగా తీస్తా. ఇంతకీ ఏమైందో చెప్తారా? జేపీ నన్ను కాదని ఎక్కడికో వెళ్ళిపోయాడు. తను లేనిదే నేను బతకలేను. ఓపెనింగ్ అదిరింది. ఏయ్, నువ్వు ఇట్లా చూడు, ప్రేమలో పడితే చచ్చే ప్రేమను బతికించుకోవాలి తప్ప మనం తొందరపడి చావకూడదు. అసలు మీది నిజమైన ప్రేమ అయితే జేపీ మీద మీకున్న ప్రేమనంత గుండెల్లో నింపుకొని తన కోసం మీరు పడే తపనంత కళ్ళల్లో పెట్టుకొని ఒక్కసారి మనస్ఫూర్తిగా జేపీ అని పిలవండి. ఎలా రాడో చూస్తాను. కమాన్ కమాన్, గట్టిగా గట్టిగా. వచ్చేసావా మై డియర్? వచ్చేసావా మై స్వీట్ హార్ట్? కుక్క. అవును, షాకు షాకు. నువ్వు కూడా వచ్చేసావమ్మా నా బుజ్జి. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఈ కుక్కల కోసమా నువ్వు చావాలనుకున్నది? అవును, మరి చచ్చేదానికి ఈ స్విమ్ సూట్ ఎందుకు? మరి వాటర్ లోకి వెళ్ళాలంటే స్విమ్ సూట్ ఉండాలిగా. కరెక్టే. మరి ఈ లిప్స్టిక్ మేకప్? నేను చచ్చిపోతే సూసైడ్ చేసుకున్నానని న్యూస్ పేపర్లో పొద్దునే నా డెడ్ బాడీ ఫోటో వేస్తారు కదా, దాంట్లో నేను అందంగా ఉండాలి కదా. అబ్బో, ఇది ఒక పెద్ద ఎర్ర ఫ్రూట్ లా ఉంది. యూస్ చేయి. జేపీ, షక్కు, మళ్ళీ అయ్యో. మీరేం వరి అవ్వకండి. ఇక నుంచి ఈ కుక్కలను చూసుకునే రెస్పాన్సిబిలిటీ వీడిది. ఒరేయ్, దాన్ని యూజ్ చేస్తారని నన్ను యూజ్ చేస్తావా? అబ్బో, ఆ కుక్కలను చూస్తుంటే పీకలు. అబ్బో, వీడి ఇండియాలో కుక్కల్ని బర్రెల్ని కాసినట్టు కాసేవాడు. చిచ్చిపోయొచ్చుడు దగ్గర నుంచి పెంట ఎత్తేదాకా ఫెంటాస్టిక్ గా చేసేవాడు. ఓ రియల్లీ? యా, నేను ప్రొడ్యూసర్ని. ప్రొడ్యూసర్ బొక్క పగిలి. మన అదృష్టం బాగుండి తింగర్ తగిలింది. దీని ఇట్లా సెటిల్ అయిపోదాం. ఓకే, ముందెళ్ళి కుక్కలు పట్టరా. చల్ చల్ చల్. థాంక్స్. మరి ఆయనకి సాలరీ? శాలరీ ఏముందండి, ఆ కుక్కలతో పాటు ఈడికి ఒక కుక్క బిస్కెట్ పడేస్తే పడుంటాడు. పెట్టిందంతా వీడే తినేలా ఉన్నాడు. వీడు మనల్ని బాగా చూసుకుంటాడంటావా? మనల్ని సరిగ్గా చూసుకోకపోతే ఈయన తల్లి ఈయన సంగతి నేను చూసుకుంటా. నువ్వేం పిగరబడా. సర్లే అట్టే గాని. హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒకడే ఉన్నాడు. తన వైఫ్ ఎక్కడుందో అనుకున్నాను. ఇక్కడే ఉంది, అదిగో. చూసావా, మన బుద్ధుడు వైఫ్ ఇక్కడ ఉంది. బుద్ధుడు వైఫ్ కాదురా, మరి సిస్టరా? ఆవిడ అమెరికా స్వేచ్ఛాప్రతి, లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ. ఈ పండుడు పెద్ద ఎరిపప్పలా ఉంటాడు. ఆయన సంగతి ఎంతసరికి నువ్వు చక్కగా కూర్చో. నాకు జాగ్రత్త అంతలేదు. యమహో యమ, ఎంత పెద్దిల్రా. ఎక్స్క్యూజ్ మీ నిషా, నీకు మసాజ్ సెంటర్ ఉందని చెప్పావు కదా, నాకు మసాజ్ చేయడం నేర్పుతావా? సాలరీ ఇవ్వకపోయినా పర్వాలేదు, సిన్సియర్ గా వర్క్ చేసి పెడతా. బట్ ఓన్లీ లేడీస్ కే, అది కూడా తెల్లులకే. ఇక్కడ అమ్మాయిలతో ఓవర్ యాక్షన్ చేస్తే దేనికి పనికి రాకుండా 30 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారు. వద్దులే, పోసుకోవడానికి ఉంటుంది. పద. ఓవర్ యాక్షన్ ఇద్దరే. ఏయ్ బాలు, ఇలా రా. అబ్బా, ముసలోళ్ళకే మూడు వచ్చేటట్టుంది. ఎల్లు పిలుతుందిగా. నన్ను సేవ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ టచ్ చేసావు గుర్తుందా? నాకుంది. నువ్వు నా నడుం పట్టుకొని స్వప్న ప్రేమ పొందే అదృష్టం నీకు కలగాలి. నిషా, ఐఎమ్ సారీ.
వేర్ ఇస్ డాక్టర్ స్వప్న? I'm sorry, I don't know. Yeah, I'm sure స్వప్న he's all right. స్వాతి Yeah, నువ్వు వెళ్ళు. it's okay. See you then. యా హే యమా, నన్నే ఏంటి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టున్నా? అది ఎలా చెప్పాలో తెలిస్తే ఎప్పుడో చెప్పేసాను కదండి. ఆ, కొంచెం కష్టంగా ఉంది. ఆ, అమ్మాయిలతో పెద్దగా టచ్ లేదు. ఆ, అది ఏంటంటే ఎందుకు అంత కష్టం? నన్ను చెప్పమంటే చెప్పేదాన్ని కదా. 1 కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. కరెక్ట్. తిందామంటే ఆకలి లేదు, పడుకుందామంటే నిద్ర రావట్లేదు. అవును నిజం అండి. కాస్త పొడుగ్గా ఉన్న అమ్మాయిని ఎవరిని చూసినా నాలాగే కనిపిస్తుంది. అయ్యి బాబాయ్ చంపేశారండి. బ్లా 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 బ్లా. ఈ బ్లా 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 తప్ప మ్మ్. మిగతా నిజమండి బాబు. నా మనసులో ఉన్నవన్నీ చెప్పేశారు. థ్యాంక్స్. అయ్యో, అసలు మీకు కావాల్సిందేంటో అడగకుండా అప్పుడే థ్యాంక్స్ చెప్తారేంటండి? రండి. అయ్యో అదేంటండి ఇంత తేలిగ్గా ఒప్పుకున్నారు? ఇంకా నేను ఎంతో కష్టపడక్కర్లేదు. నీకు కావాల్సింది ఇదేగా, దీనికోసమేగా రకరకాల స్కెచ్లు వేస్తుంటా. చూడు, లైఫ్లో ఎక్కువ స్ట్రగుల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. మళ్ళీ మళ్ళీ నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదు. ఈ డబ్బు తీసుకుని ఇంకెప్పుడు నాకు కనిపించుకో. గుడ్ బై. రే బాలు, నీ లవ్ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయిందిరా. బాలక ఏమైనది? ఎందులోక ఆవేశము? ఏముంది బాసు, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. శుభం. మొదలు పెట్టక ముందే శుభం కార్డు పడేట్టుంది నా లవ్కి. ఏమైనది రా బాలక? డబ్బులు ఇచ్చింది బాసు. సిన్సియర్గా నా మనసులో ఉన్న లవ్ అంతా చెబుదామని వెళ్తే అది కూడా డబ్బు కోసం నేను ఆడే కొత్త డ్రామా అనుకొని నా ప్రేమకు ఖరీదు కట్టింది బాసు. తొందరపడకు, నిరాశ వలదు. ప్రయత్నము చేయని ప్రేమ ఫలిస్తుందిరా బాలక. లేదు బాసు, ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని ఆమె పట్ల నేను చేసిన తప్పు ఎప్పటికీ నాకు దగ్గర కాలేనంత దూరం చేసింది. ఊహ్, సర్లే బాసు, నా గురించి ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకో. ఓకే, బాయ్. అన్నా అమెరికా వాడు నమస్కారం అయ్యా. నువ్వు ఎస్ స్వప్న వాళ్ళ ఇంట్లో పనోడివి. సార్ బాగా గుర్తుపట్టినారు. నీ ఎదవటోనింటి ఎవడైనా గుర్తుపడతారా? అవును రే, పనోడంటే ఎండిపోయిన ఎండి చేపలా ఉంటాడు అనుకున్నాను. నువ్వేంట్రా ఊరేసిన ఊర పందిలా ఉన్నావు? నవ్విన చాలరాయ్, సామాన్లదే. పని చేయడం అంటే మనకు కష్టం గాని చేయించుకోవడంలో పులే. పొట్టేలా నీ కొమ్ముల దూకుడెందాక అంటే అమ్మోరికి బలేసిందాక అందట. ఈ పొట్టేళ్ళు కూడా దూకని. బాలు, క్యాచ్ పట్టడానికి టాలెంట్ ఉండాలి. అవును స్వప్న, నీకు ఆకలి లేదని, నిద్ర లేదని, పాలు కూడా తాగట్లేదని వీడు ఏదైతే చెప్పాడు. చెబుతామయ్యా, చెబుతాం. ఆడుకోవడానికి ఎన్నో చెబుతాం. పనున్నని నమ్మి ఆ తర్వాత నేనెవరో తెలిసినాక నీ కళ్ళల్లో భయము, కాళ్లలో వణుకు చూసి సంబరపడదామనుకున్నా. నేనెవరో అన్నెవరో తెలుసారా నీకు? తెలుసు. జిందా. కానీ మనం ఎందుకు పిలిపించినామో వీడికి తెలీదురా. నన్ను చంపడానికి. చస్తానని తెలిసే వచ్చినావా? సావు భయం ఏందో చూపిస్తాన్రా నీకు. అన్నయ్య, చంపటము చావటము అది నీ చేతిలోనో నా చేతిలోనో లేదు. అది పైన నా దేవుడి చేతిలో ఉంది. రేయ్, ఈడ మాత్రం నేనే దేవుణ్ణిరా. నేనేది చెప్తే అదే జరుగుతాది. నా సంగతి నీకు తెలీదు. నీ సంగతి తెలియకపోవడం ఏంటన్నయ్య?
టోటల్ గా నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు ఒక చెత్త కాగితాలు ఏరుకునే మురికి కుక్కవు. యాక్చువల్ గా ఈ దుర్మార్గాలన్నీ చేసింది స్వప్న కోసమే, స్వప్న ప్రేమ కోసమే. పాజిటివ్ గా ఆలోచిస్తే సూపర్ అనియా, కానీ ప్రేమ కోసం మంచి పనులు చేయాలి. దుర్మార్గాలు చేస్తే సీత విషయంలో రావణాసురుడు ఫ్లాపే, ఈ స్వప్న విషయంలో జిందాగాడు అట్టర్ ఫ్లాపే. అయినా సర్వీస్ ఓరియంటెడ్ స్వప్నకి సాడిస్ట్ గాడు నీకు మ్యాచ్ ఎట్లా అవుద్దనియా? నువ్వు డిసైడ్ చేసిన పెళ్లి రోజు 12, అంటే ఇంకా 4 రోజులుంది. 3వ రోజు అంటే 11వ తేదీ నా పుట్టినరోజు అన్నయ్య. అంటే ఆ రోజే నన్ను చంపేస్తావు కదా. దీని అమ్మ జీవితం. పుట్టినరోజు నాడే చావుని గిఫ్ట్గా ఇస్తానన్న అల్టిమేట్ సాడిస్ట్వి నువ్వే అన్నయ్య. ఓకే, ఎలాగూ చంపుతానన్నావు కాబట్టి 3 రోజులు నీ ఇంట్లోనే ఉండి నీతో గేమ్ ఆడుకొని 3వ రోజు అంటే నువ్వు నన్ను చంపుతానన్న రోజే స్వప్నం లేపుకుపోతా. నీ ప్లేస్ లో నీ మనుషుల మధ్యకొచ్చి ధైర్యంగా నే ఒక్కనే నీతో గేమ్ ఆడుకుంటానంటే సై అనక గొంతు చించుకుంటావేంట్రా? భయమా? భయపడితే చెప్పు, ఇప్పుడే తనను వదిలేసి వెళ్ళిపోతా. కాకపోతే తను ఓ మగాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. బుడ్డోడా, జింకతలకు కొమ్ములున్నాయని పులి దాన్ని వేటాడడానికి భయపడుతుందా? నువ్వన్నట్టే చేద్దాం. ఈ 2 రోజులు నీ ఇష్టం. నాకు కనపడకుండా ఏ ఆటైనా ఆడు. ఈలోగా నాకు నా వాళ్లకు ఏడ కనపడితే ఆడ అడ్డంగా నిలువుగా ముక్కలు కింద నరకతాం. అది దానమ్మ పౌరుషం అంటే. అయితే అన్నయ్య, ఓన్లీ డే మ్యాచ్, నైట్ రిలాక్స్. గేమ్లో కిక్ ఉండాలంటే నైట్ రిలాక్స్ అవ్వాలి కదన్నయ్య. అట్నేరా, నువ్వన్నట్టే చేద్దాం. ఈ 2 రోజులు నీ ఇష్టం. నాకు కనపడకుండా ఏ ఆటైనా ఆడు. బలికి సిద్ధంగా. అబ్బచ్చా, బ్లడ్ తో బొట్టే. బలిచ్చే ముందు మేకకిలాగే పెడతారా? బరిలోకి దిగే ముందు వీరుడికి కూడా ఇలాగే పెడతారన్నయ్య. నేను చచ్చిన స్వప్నని పెళ్లి చేసుకునే చస్తా. నా బ్లడ్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. నౌ గేమ్ స్టార్ట్. యమహో యమ, యమహో యమ భక్తుడి పైన బ్రహ్మే రాసిన తలరాత పలుగే. నువ్వు తీసిన గాని ముందుకు వచ్చిన ఖడ్గం కలగదు. కదిలే కాలం నీకై ఆగదు. మరణం నుదిలిన రాసుకొని ఎందాగా నీ పయనం. పెచ్చనా కొడుకు. సారీ సారీ సారీ. నువ్వేంటి ఇక్కడ? రా కూర్చో కూర్చో. రా, నువ్వు కూడా చేజా? నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? కింద పడితే ప్రాబ్లం కదా. నువ్వు బాగుండాలన్నయ్య, రిస్కులు చేయకూడదు. ఓ పని చేద్దాం, నేను స్వప్న సినిమాకి జంపు. విషయం తెలిసింది కాబట్టి నువ్వు కష్టపడకుండా మీ వాళ్ళందరినీ నన్ను పట్టుకోవడానికి సినిమాలకు పంపించే. వాళ్ళు నేల క్లాసులో ఎందుకుంటారా? నడు, ఊళ్ళో ఉన్న హాళ్ళని ఎత్తుకుందాం. అదండి, రండి. రే, నువ్వు వస్తావో రావో అని కాస్త కంగారు పడ్డాను తెలుసా. యమహో యమ, నువ్వు లవ్ చేస్తావు లేదోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. అయ్య బాబోయ్, ముట్టుకోవచ్చండి? పట్టుకోరా, కావాలంటే ముద్దు కూడా పెట్టుకో. పెళ్లికి ముందు ముద్దంటే మా బామ్మ ఒప్పుకోదు. నాకు అలాంటి పట్టింపులు ఏవీ లేవు నాయన. కోట కట్టుడుపలు రాలిపోతాయి. ఇది నా బంగారం. ఏమున్నాడే? సారీ బాస్. మూసుకొని సపరేట్ నిలబడుకో. ఐఆమ్ ఐన్స్టీన్. ఐడియాలను కనుక్కోవడం, సుఖాలను కొనుక్కోవడం నా హ్యాబీ. ఓ, కొనుక్కోవడమేనా? వాడుకోవడం ఏమైనా ఉందా? మూవీ సి బాలు. బాల్ అయితే బ్యాట్ అయితే టేక్ ఇట్.
10,000 రూపీస్. ఇది నా ఫస్ట్ గిఫ్ట్. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి షాపింగ్కి వెళ్ళు. ఇంతకు ఏ షాప్ వెళ్తావు? నా మీద నీకు ఎంత ఇంట్రెస్ట్ అండి బాస్? ఐ లైక్ మజిల్స్. ఓహో, మనం ఆ టైపా? అన్ని టైప్లు. లవ్ అన్నా లవర్స్ అన్నా నాకు చాలా ఇష్టం. అందుకే 2 అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నా. ఇంతకీ ఏ షాప్కి వెళ్తావో చెప్పలేదు. కంచి షాపింగ్ మాల్. చిందా చిందా, అరే చిందా, ఏరా ఒక్కసారి పిలిస్తే వినపడా? చెప్పు. పళ్ళు కొరుకుతావేరా? 36 పళ్ళు ఒకటేసారి పీకేస్తా. చింపాది ముఖం కూడా. ఒక ఐడియా చెప్తా విను. రేపాడు ఆ అమ్మాయిని తీసుకొని కంచిసారి కలెక్షన్కి వెళ్తాడు అజ్జాలు అనేసేయడానికి. ఒక స్పెషల్ ఐడియా. వాడికి డౌట్ రాకుండా మన వాళ్ళని ఆడివేషంలో పక్కగా అక్కడ ఉంచండి. ఆ అమ్మాయితో షాపులు అడుగు పెట్టగానే కత్త మత్తాయి. వీడు ఇంకా రాలేదేమబ్బా. ఈ ముసలంతో చచ్చిపోతున్నా. వదిలేస్తే రేప్ చేసేట్టున్నాడు. ఆహా, వదినమ్మకు బురకా వేసి ఏమి నాటకాలు ఆడుతున్నాడు రా. क्या करा रे बदतमीज? ఇక్కడ సైడ్ దేకో ఆంటీ. వాడేమో వేసినాడు రా. అమ్మో నా చైన్ అయ్యో అమ్మో ఫైట్ చేయండి. నాకు వీళ్ళ మీద డౌట్ సార్. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్రే ఇది మా గందగా మాట్లాడుతుంది సార్. ముందు బ్యాగ్ చెక్ చేయండి. దొంగలు ఆరకండి, దొంగలు దొంగలు సార్. సీన్ ఎంజాయ్ చేసావు కదా, ఇంకా ఎంజాయ్ చేద్దాం రా. మొత్తానికి తప్పించుకున్నావు. అవ్వా అవ్వా ఏంటి ఇది? హ్యాపీగా ఉన్నారా? భాయ్ సాబ్, నేను హ్యాపీగా ఉన్నాను. ఏ తప్పే. ఏంట్రా నీ గోల? నీకు హ్యాపీగా ఉండాలని లేదా? ఏసేనా? ఇక్కడికి వచ్చాను. ఇటే వచ్చాడు. వెతకండి, అంతా వెతకండి. సరే పదండి. ముద్దుతో ఇంకా మత్తెక్కించావు. ఎక్కడికి వెళ్తావురా? ఇలా ఎంత దూరం నాతో పరిగెడతావు? ఈ పరుగులో నాకేమైనా అయితే ఏంటి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదురా నాకు.